ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమండి ఏమైందండి? ఏం లేదే, కొంచెం అలసిపోయాను. కాసేపు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. గాలి కొడతాను, నాకు కాలు చేతులు ఆడట్లేదు. కన్యాకుమారి, ఎందుకే అంత హడావిడి చేస్తావు? మొగుడంటే ప్రేమ ఉండాలి, అతి ప్రేమ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నాకు 10 మంది మొగుళ్ళు లేరు, ఉన్నది మీరు ఒక్కరే. అయ్యో, ఏమైందండి? ఏమైంది దగ్గుతున్నారు? ఏమైంది మీకు? ఏం కాలేదు, చిన్న దగ్గు వచ్చిందంటే. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఆ మాయదారి దగ్గు మా ఆయనకే రావాలా? దీనికి వచ్చి చావచ్చుగా. హలో మరి దగ్గుతో ఏం కాదే, వదిలేవే. ఎందుకు వదిలేయాలండి? నాకేమైనా 10 మంది మొగుళ్ళు ఉన్నారా? 10 మంది మొగుళ్ళు 10 సార్లు వినడానికి అసహ్యంగా ఉంది. హలో డాక్టర్ గారు, అర్జెంట్ నా ఇంటికి రండి సార్, మీకు దండం పెడతాను. చూడండి డాక్టర్ గారు ఒకసారి మా ఆయన్ని. సారీ అమ్మా. నా దగ్గర నుంచి పసుపు కుంకుని తీసుకెళ్లిపోతున్నాడే ఆ దేవుడు. అయ్యా వాళ్ళు ఇంకా నా చెయ్యే పట్టుకోలేదే, నువ్వేంటి కాజే కొట్టేసుకుంటున్నావు? మరి డాక్టర్ సారీ అన్నాడు. రావడం కొద్దిగా లేట్ అయింది, సారీ అమ్మా అని చెప్పే లోపే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్, దేశంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న అవార్డు గ్రహీత. లెక్కల డబ్బులు ఏమంటే బయట పెట్టు. 1 మినిట్ సార్, ఇదిగోండి సార్. నెల ఖర్చులన్నీ పోగా ఈ 1 NPK లెక్క తెలియదు అంటే ఇది అవినీతి సొమ్ము కదా సార్, తీసుకెళ్లిపోండి సార్. నాకు అలా చెప్పారంట వాళ్ళు. ఎవని? నువ్వు కుబేరుడు అని చెప్పారా? రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు కోటీశ్వరుడు అని చెప్పారా? రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పారా? రాంగ్ ఏంట ఏం రాతను? మీ అమ్మమ్మకి చదవడం రాదు కదే. పిల్లలు ఎంత బుద్ధిగున్నారండి. ఎవరి పిల్లలు అందరూ? అక్కి పిల్లలండి. అవునండి, చాలా బాగున్నారు, బుద్ధిగున్నారు. అన్న ఏం పేరు? నీ పేరు ఏంటన్నా? స్కూల్ బ్యాగ్ ముందేసుకున్నావు. ఆయనన్నా చిత్తండ్రి. నేను బెప్పమా? నీకు తెలిసిపోయింది అది ఇవనా? అంటే ముగ్గురు బెప్పాలన్నమాట. ట్రావెల్స్ కి స్వాగతం, చెప్పండి. సార్, హనీమూన్ ప్యాకేజ్లు. ఓకే మా ఏజెంట్ మాట్లాడతారు. హలో చెప్పండి సార్. హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నానండి. హనీమూన్ కి మొత్తం ఎంతమంది వెళ్తారు? హనీమూన్ కి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్తారా? అదే సార్, లాస్ట్ మంత్ ఒకడు 3 టికెట్లు బుక్ చేసుకుని ముగ్గురు వెళ్ళారు. దాన్ని హనీమూన్ అంటారు. సార్ ఆ డైలాగ్ నాదే సార్. మాది ఆక్వీడన్నే, నాకు ఆక్వీడ్కి ఫ్లైట్ టికెట్ వేయాలన్నే. ఆవిడికి ఎయిర్పోర్ట్ లేదు కదా. నేను కట్టించుకుంటానని ముందు ఫ్లైట్ టికెట్. మలేషియా వెళ్ళి రావడానికి ఎంత అవుతుందండి? వెళ్ళడానికి 10,000, రావడానికి 20,000 అండి. అదంటే నెలడానికి 10, రావడానికి 20 ఎందుకండి ఎక్కువ? వచ్చేటప్పుడు ఫుల్ అప్ అండి, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. ఫ్లైట్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయా? స్పీడ్ బ్రేక్లు కూడా ఉంటాయి. మా పైలట్ షార్ట్ కట్ లో పట్టుకొస్తాడు. నాకు చిన్న డౌట్ ఉంది, అలాగే వెళ్తున్నాను కదండి. ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం భయం వేస్తుంది కదండి. భయం వేస్తుంది. ఏం చేయాలన్నప్పుడు? భయపడాలి. ఇంతకు మీరు ఏం చేస్తారు? మీరు? నేనండి, సముద్రం ఉంటది కదా సార్, అది ఒడ్డు దగ్గర అలలు రాకుండా ఆపుతుంటా సార్. మీరేం చేస్తా ఉంటారు మామూలుగా? మనం సముద్రంలో ఉప్పు చల్లుతుంటాం. ఉప్పు అదే సముద్రం నుంచి కదండి ఉప్పు రావాలి. మనం వేస్తేనే బయటకు వస్తుంటది అది.
మీరేం చేస్తారు ఇంతకీ? ఇప్పుడు చెరువులో చేపలు ఉంటాయి కదండి, వాటి కడుపు వస్తుంది కదండి, చేపల కడుపు వస్తాను, వాటికి పురుడు పోతానండి. అదేంటారు తిక్తిగా మాట్లాడుతున్నాడు. మీరు ఉన్నాను సార్, నేను ఇస్తాను. ఇప్పుడు చూడు గట్టిగా ఇస్తాను అడిగి. ఇప్పుడు రైలు కూడా పురుడు మీరే పోతారా? ఊరికే మర్చిపోయిందంటే ఎలా ఇచ్చా? రొయ్యలు బాగోవు కదా, మేసాలు ఉంటాయి పురుడు పోయినా. ఏమండి ఆ జుట్టు చూడండి ఎలా ఉందో. నూనె పెట్టుకోరు, అందంగా ఉంచుకోరు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు. నువ్వు అంత ప్రేమ చూపించకే, నాకు భయం వేస్తుంది. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ ఏవండి, నిన్న ఫంక్షన్ లో పక్కింటి సునీత 30,000 కంచిపట్టు చీర కట్టుకుందండి. అప్పటి నుంచి ఆ చీర మీదే నా కన్ను తిరుగుతూ ఉందండి. చూసారా మాస్టర్, కోరికల కాంచన ఎలా బయటికి వచ్చిందో. అవును, ఇది నా తలకి కొబ్బరి నూనె రాసినప్పుడే నాకు ఐడియా వచ్చింది మాస్టర్. తర్వాత నాకు తలకి సున్నం రాయబోతుందని 30,000 రూపాయలు సున్నం తీసుకొని వచ్చింది చూడండి. భార్య అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని మొగుడిని ఏమంటారో తెలుసా? ఏమంటారు? చేతగాని చేమాట అంటారు. మొగుడిని పట్టుకొని చెమట అంటావు నువ్వు. మీరెవరు? చట్టం, న్యాయం, ధర్మం. ఎందుకు వచ్చారు? నీ పిల్లాన్ని కుట్టావు కాబట్టి వచ్చాం. పద జైలుకి వెళ్దాం. డైరెక్ట్ జైలేంటండి? ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. నాకు పులస చేప తినాలనుంది, వెళ్ళి పులస చేప తేపో. ఎండాకాలంలో పులస చేప దొరుకుద్దా? వర్షాకాలంలో దొరుకుద్ది. వర్షాకాలం వచ్చినప్పుడు తీసుకొస్తాలే. నువ్వు నాతో కాపురం వర్షాకాలంలోనే చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పులస చేప తీసుకొస్తావా తీసుకురావా? ఏమో అన్సీజన్ పులస చేప ఏమంటావే? పులిసిపోయిన ముఖం దానా? నీది పులిసిపోయిన ముఖం రా, నీది పుచ్చిపోయిన ముఖం రా, నీది జైలుకి వెళ్దాం. మాట్లాడతారు జైలు అంటారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో చూసుకోరు మీరు. ఏంటి సిచ్యువేషన్? ఇది అన్సీజన్ లో పులస చేప కావాలని అడుగుతుంది. ఎక్కడి నుంచి తేవాలండి నేను? నీ పిల్లానికి పులస చేప తీసుకొచ్చి ఇస్తావా, జైలుకి వస్తావా? వద్దులే, సముద్రంలో చేప వెళ్ళే తెస్తానులే. ఏ రాంబాబు, అన్సీజన్ లో బానే పట్టాను పులస చేపని. పులసనా బొంగ? బొచ్చు చేపకి పులస చేప మేకప్ వేసుకొని తీసుకొస్తున్నా మాస్టర్. భలే మంచి ఐడియా వచ్చింది నీకు. దాన్ని చూసి ఐడియా వచ్చింది. నన్ను చూసి ఎందుకు ఐడియా వచ్చింది? నువ్వు మేకప్ వేయకపోతే బొచ్చ చేపలా ఉంటావు, మేకప్ వేస్తే పులుసు చేపలా ఉంటావు. రాత్రిపూట చలేస్తుందా? అవునయ్యా. తలనొప్పి కూడా వస్తుంది కదా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు చూస్తున్నాను అంతే. మీకైనా బుద్ధి నక్కలమ్మా. డాక్టర్ ఎవరు, కాంపౌండర్ తెలియదు అది కూడా. మీరైనా చెప్పండి అయ్యా, డాక్టర్ ఎవరు? ఏమైంది? ఊపిరి అందట్ల. ఎంత పొట్టుకుంటే ఏమంత చూలెక్కు. ఏమైంది? ఊపిరి అందట్ల. ఇంత హైట్ తక్కువ ఏమైంది? స్టూల్ ఎక్కువ. వేసాం వాళ్ళు పేర్లే, మళ్ళీ ఎందుకు? ఇప్పుడు వేలింది. నేనేసిన దానికి పేరింది. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని పెట్టి సినిమా ఇస్తున్నాను. ముందుగా ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవర్ స్మైలింగ్ రోజా గారు, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ ఎవర్ గార్జియస్ టాప్ హీరోయిన్ మీనా గారు, ప్లీజ్ వెల్కమ్. ఇంత అందాన్ని చూసి అక్కడ ఎవరు మీనా గారు ఎవరు రోజా గారు పోల్చుకోలేకపోతున్నాను సార్. నువ్వే టెస్ట్ చేసుకో. హలో, ఏంటి ప్రాబ్లమా? రోజా గారు రోజా గారు రోజా గారు. రోజమ్మా కూర్చోండి, నిల్చుని కూర్చోండి. మీనమ్మ మీరు కూడా కూర్చోండి. లేస్తున్నా కదా నేను కూర్చున్నది. ఆ కుర్చీ వేరు, ఈ కుర్చీ వేరు, అర్థమైందా? సాంగ్ షూట్ చేద్దాం మేడం. మాస్టర్ ఎవరో తెలుసా? ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. హాయ్ శేఖర్. హాయ్ రోజా గారు, జబర్దస్త్ చూస్తున్నారా? అబ్బా ఎప్పుడు ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగేదాన్ని, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు. మాస్టర్ అవన్నీ పక్కన సాంగ్ కంపోజ్ చేయండి ఫస్ట్. ఆపండి.
చలివేంద్రం. అమ్మా ఏందిరా స్నానం చేయించమ్మా. ఏం చేయనబ్బా. అయ్యో నీకు ఒక ఐడియా చెప్తా, చేస్తావా? ఓకే. దాహం వేస్తుంది అయ్యా, నీళ్ళు ఇస్తావేమని. తాగు. మొత్తం చెప్తుంది అయ్యా. నీళ్ళు ఇస్తూ ఉండు. సరిపోతాయా? వద్దు కొంచెం కింద కడగల పోయి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.